ఈ ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ అండ్ ఫియర్లెస్ ఎనిమల్ ఏంటో తెలుసా? సింహం, చిరుతపులి, హైనా, కింగ్ కోబ్రా అని అనుకుంటున్నారా? అయితే కాదు. ఇలా ఎంత ప్రమాదకరమైన జంతువు ఎదురొచ్చినా వెనుకడుగు వేయకుండా కేవలం ఫైట్ చేసి నిలబడే సత్తా ఉన్న ఏకైక జంతువు ఒక్కటి ఉంది. అదే హనీ బ్యాడ్జర్. సుమారు 9 నుంచి 16 కేజీల బరువు మాత్రమే ఉన్న ఈ చిన్న జంతువు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. హనీ బ్యాడ్జర్ ఎక్కువగా ఆఫ్రికా మరియు భారతదేశ ప్రాంతాల్లో నివసిస్తోంది. దీని సగటు జీవితకాలం 24 సంవత్సరాలు. చాలా చిన్న శరీరం, కానీ భయానికి చోటు లేదు. ముందుగా ఈ జంతువుకు హనీ బ్యాడ్జర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. చాలా సంవత్సరాల పాటు పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు ఒక విషయం గమనించారు. ఆహారం దొరికే ఎన్నో అవకాశాలున్నా హనీ బ్యాడ్జర్ మాత్రం ప్రత్యేకంగా తేనెని మాత్రమే వెతుక్కుంటూ వెళ్ళేది. తేనె కోసం తేనెటీగల దాడిని కూడా లెక్క చేయకుండా వాటి గూడు పగలగొట్టేది. అండ్ యూరోప్ లో బ్యాడ్జర్ అనే జంతువు ఉంటుంది. ఆ జంతువు భూమిలో లోతైన గుహలు తవ్వుతుంది. చిన్న శరీరం ఉంటుంది. హనీ బ్యాడ్జర్ కూడా అదే విధంగా లోతైన గుహలు తవ్వుతుంది. శరీర ఆకృతి బ్యాడ్జర్ కి దగ్గరగా ఉంటుంది. అలానే వీటి స్వభావం కూడా చాలా అగ్రెసివ్. అందుకే మొదటిసారి ఈ జంతువును చూసిన యూరోప్ శాస్త్రవేత్తలు ఇది బ్యాడ్జర్ లాగే ఉంది, కానీ తేనె కోసం పిచ్చిగా వెతుకుతోంది అని దీన్ని హనీ బ్యాడ్జర్ అని పిలిచారు. అప్పటి నుండి అదే పేరు స్థిరపడిపోయింది. హనీ బ్యాడ్జర్కి అసలు భయం అంటే ఏంటో కూడా తెలియదు. అడవిలో సింహం, చిరుత, హైనా లాంటివి ఎదురు వచ్చినా, లేదా బ్లాక్ మాంబా, కింగ్ కోబ్రా లాంటి అత్యంత విషపూరితమైన పాములు కాటేసిన, లేదా వేల సంఖ్యలో తేనెటీగలు ఒకేసారి దాడి చేసినా ఇది ప్రతి దాడికి దిగి ఎదురుదాడి చేయడానికి కూడా రెడీ. పారిపోవడం అనేది హనీ బ్యాడ్జర్ డిక్షనరీలోనే లేదు. ఇన్ని దాడులను తట్టుకొని ఫైట్ చేయడానికి హనీ బ్యాడ్జర్కి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ దాని చర్మం. దాని చర్మం చాలా మోటుగా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది, ముఖ్యంగా చాలా లూజ్గా ఉంటుంది. అది ఎంత లూజ్ అంటే ఒక నిర్దిష్ట యాంగిల్లో హనీ బ్యాడ్జర్ని పట్టుకున్నా అది బయటకి కదలకపోయినా చర్మం లోపలే దాని శరీరాన్ని తిప్పుకొని తిరిగి మీ మీదే అటాక్ చేస్తుంది. పెద్ద పెద్ద జంతువులు ఎందుకు దూరంగా ఉంటాయంటే హనీ బ్యాడ్జర్కి ఉన్న ఈ మోటు మందమైన స్కిన్ వల్ల సింహం లేదా చిరుత లాంటి బలమైన జంతువులు దాడి చేసిన ఆ ఇంపాక్ట్ దాని అంతర్గత అవయవాల వరకు చేరదు. గాయాలవుతాయి, కానీ అవయవాలకు ప్రమాదం ఉండదు. ఇంకో కారణం కూడా ఉంది. హనీ బ్యాడ్జర్ చాలా పొట్టిగా ఉంటుంది. అందుకే సింహం లేదా చిరుత దాని హైట్ ప్రాబ్లం వల్ల మెడపై దాడి చేసి చంపే అవకాశం ఉండదు. కానీ హనీ బ్యాడ్జర్ మాత్రం ఎదురు జంతువుల టెస్టికల్స్ మీద అటాక్ చేస్తుంది. ఈ కారణం వల్లే చాలా పెద్ద పెద్ద జంతువులు కూడా హనీ బ్యాడ్జర్ ని చూసి దూరం పాటిస్తాయి. విషపాములు కూడా దీన్ని ఏమి చేయలేవు. ఎందుకు అంటే ఒక నాగుపాము కాటేస్తే మనిషి గరిష్టంగా 20 నుండి 30 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకలేడు. కానీ హనీ బ్యాడ్జర్కి అదే పాము కాటేస్తే విష ప్రభావం వల్ల సుమారు 2 నుంచి 3 గంటల వరకు అన్కాన్షియస్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత శరీరం విషాన్ని తట్టుకొని మళ్ళీ పూర్తిగా కోలుకొని మళ్ళీ అదే అడవిలో నడుస్తుంది. అందుకే అడవిలో హనీ బ్యాడ్జర్ కనిపిస్తే శత్రు జంతువులు కూడా అటాక్ చేయకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి. దీన్ని చివరికి తేనెటీగలు కూడా ఆపలేవు. సాధారణంగా మనిషికి 4 లేదా అంతకంటే ఎక్కువ తేనెటీగలు కుడితే మనిషి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కానీ హనీ బ్యాడ్జర్కి ఉన్న ఈ మందమైన చర్మం వల్ల వేల సంఖ్యలో తేనెటీగలు ఒకేసారి దాడి చేసినా పెద్దగా ఎలాంటి ప్రభావం ఉండదు. దానికి కావాల్సిన తేనె తీసుకొని అదే ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో హనీ బ్యాడ్జర్కి తేనె దొరకనప్పుడు హనీ గైడ్ బర్డ్ అనే ఒక పక్షి దానికి సహాయం చేస్తుంది. ఆ పక్షి తేనె గూడు ఎక్కడుందో వెతికి హనీ బ్యాడ్జర్కి చూపిస్తుంది. హనీ బ్యాడ్జర్ గూడు పగలగొట్టి తేనె తింటుంది. దానికి బదులుగా గూడులో మిగిలిన లార్వైని హనీ గైడ్ అనే ఒక బర్డ్ తింటుంది. ఇలా రెండింటికి ఆహారం దొరుకుతుంది. హనీ బర్డ్ కేవలం ఫియర్లెస్ మాత్రమే కాదు, మోస్ట్ ఇంటెలిజెంట్ ఎనిమల్స్ లో కూడా ఒకటి. ఇది తాళాలు తెరవగలదు, కేజ్ నుంచి తప్పించుకోగలదు, దొరికిన వస్తువులను టూల్స్ లా వాడగలదు. ఆఫ్రికాలోని కొన్ని జూల నుంచి హనీ బ్యాడ్జర్ తప్పించుకొని పారిపోయిన నిజ సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. హనీ బ్యాడ్జర్ డే టైంలో కంటే నైట్ టైం చాలా ప్రమాదం. ఎందుకు అంటే ఇది రాత్రిపూట ఎక్కువగా యాక్టివ్గా ఉండే జీవి. రాత్రి వేటాడేటప్పుడు దాని హియరింగ్ ప్లస్ స్మెల్ సెన్సిటివిటీ రెండింతలు పెరుగుతుంది. అందుకే అది చేసే చాలా దాడులు మనకు కనిపించవు. అండ్ హనీ బ్యాడ్జర్కి ఒక సీక్రెట్ వెపన్ ఉంది, అదే వాసన. దాని దగ్గర ఎక్స్ట్రీమ్లీ ఫాయిల్ స్మెల్లింగ్ యానల్ గ్లాండ్స్ ఉంటాయి. ఫైట్ సమయంలో లేదా ఇతర జంతువులకు కార్నర్ వచ్చినప్పుడు ఈ స్మెల్ రిలీజ్ చేస్తుంది. అయితే ఈ స్మెల్ కారణంగా లయన్స్ కూడా కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గిన రికార్డులు ఉన్నాయి. అలాగే దీనికి నొప్పి భరించే సామర్థ్యం చాలా ఎక్కువ. అది ఎలా అంటే పెయిన్ సిగ్నల్ బ్రెయిన్ కి లేట్ గా చేరుతుంది. అందుకే ఇది ఫైట్ మధ్యలో ఆగకుండా ఫైట్ చేస్తుంది. ఇక హనీ బ్యాడ్జర్కి పర్మనెంట్ హోమ్ అనేది ఉండదు. ఒకే రాత్రిలో ఒక గుహలో నిద్ర, ఇంకో గుహలో దాక్కోవడం. ఇలా ఎందుకు అంటే ఇది ప్రిడక్టర్స్ కన్ఫ్యూజ్ చేయడానికి అది వాడే ఒక టెక్నిక్ లాంటిది. చివరగా అది తినే ఆహారం ఏంటో తెలుసా? పాములు, చిన్న చిన్న జంతువులు, పక్షులు, గుడ్లు మరియు ముఖ్యంగా తేనె. దొరికిందల్లా తినే ఒక ఛాంపియన్ ఈ హనీ బ్యాడ్జర్. చిన్న శరీరం, కానీ అపారమైన ధైర్యం, భయానికి చోటు లేని జీవితం. అందుకే ఈ ప్రపంచం హనీ బ్యాడ్జర్ని వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ అండ్ ఫియర్లెస్ ఎనిమల్ గా గుర్తించింది.
అండ్ ఈ వీడియో గురించి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ విత్ వన్ మోర్ గుడ్ కాన్సెప్ట్.